హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి అండ్ సౌజీ శారీస్. నేను మీ పూరి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి మీ లవ్, ట్రస్ట్ అండ్ సపోర్ట్తో. సో ఈరోజు కూడా మీకు ఎప్పుడు కూడా మంచి మంచి లేటెస్ట్ ట్రెండింగ్ శారీసే చూపించాలని అనుకుంటామండి నేను, సౌజీ కూడా. సో అందుకని మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్ చాలా మంచి ప్రైస్ రేంజెస్కే తీసుకొస్తున్నాము. సో ఈరోజు వచ్చేసి మనం ప్యూర్ డోలా సిల్క్ శారీస్, ఇలా మనకి ఎంబ్రాయిడరీ వచ్చినాయి అండి. చక్కగా ఇట్లాగా మంచిగా ఎంబ్రాయిడరీ వచ్చేసినాయి. చక్కగా మొత్తం ఇలాగ బార్డర్ అంతా కూడా వచ్చేస్తుంది. శారీలో బ్లౌజ్ కూడా చాలా మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి. చాలా మంచి ప్రైస్ రేంజెస్కే ఉన్నాయండి. బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్. ఇలా సెల్ఫ్ బార్డర్లో, ఇలా కాంట్రాస్ట్ బార్డర్లో చూపిస్తానండి. సెల్ఫ్ బార్డర్స్లో కూడా ఉన్నాయి శారీస్ చూపిస్తాను. ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్కి మనకి ఇట్లాగా వర్క్ అనేది ఇలా ఎంబ్రాయిడరీ వర్క్, కుట్టు వర్క్ అంటాం కదండి, అట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. చక్కగా మంచిగా చాలా బాగున్నాయి శారీస్, మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇండిగో బ్లూ షేడ్లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను. మనం ఆల్రెడీ డిజిటల్ ప్రింటింగ్స్లో తీసాము. డిజిటల్ ప్రింటింగ్స్ లాంటి శారీసే అండి, దాని మీద కూడా డిజిటల్ ప్రింటింగే ఉంటుంది. కానీ షేడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇండిగో బ్లూ అనమాట. సో అది న్యాచురల్ డైయింగ్ కలర్, చాలా ఇష్టపడతారండి. యాక్చువల్గా బాడీకి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆ న్యాచురల్ డై అనమాట, ఏమి రంగులు మిక్స్ చేయరు. సో న్యాచురల్ డైయింగ్ షేడ్ అయితే నేను చూపిస్తాను. కొన్ని ప్రింట్స్ అయితే ఉన్నాయి, అజ్రక్ ప్రింటింగ్స్లో ఉన్నాయి డోలా సిల్క్స్. సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి, టిల్ ద ఎండ్ అయితే ఎపిసోడ్ వాచ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా బ్యూటిఫుల్ శారీస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. దాని మీద మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. అసలు ఎంబ్రాయిడరీ అయితే అసలు కళ్ళు మూసుకుని తీసుకొచ్చండి. ఎంత నీట్ ఫినిషింగ్ అంటే అంత నీట్ ఫినిషింగ్ ఉంది. శారీ అంతా కూడా మనకి ఇట్లాగే జరీ చెక్స్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి 2 షేడ్స్లో ఉంది. ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్, కొంచెం వైన్ షేడ్కి ఇలా టీల్ గ్రీన్ కలర్ షేడ్లో ఉందండి. చాలా మింట్ గ్రీన్ కలర్ షేడ్. అండ్ బార్డర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. అది 2 ఇంచెస్ ఆఫ్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ అంతా కూడా అసలు ప్రీమియంగా ఉందండి. వర్క్ అయితే ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ అనమాట. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి, చాలా నీట్గా ఫినిష్ అయ్యింది ఎంబ్రాయిడరీ అయితే. సో చూసారా, యాక్చువల్గా ఏదో అలా రఫ్గా చేసేసింది కాదండి. అసలు ఫ్యాబ్రిక్లోంచి చక్కగా మంచిగా వచ్చింది. ఎక్కడా కూడా థ్రెడ్ అవుట్కమ్స్ ఉండదు. చాలా నీట్గా ఉంది. అసలు కాంబినేషన్ ఆఫ్ ద శారీ అయితే టూ గుడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి వైన్ షేడ్, ఇక్కడ వచ్చేసి మింట్ గ్రీన్ కలర్ షేడ్ అండ్ బాటిల్ గ్రీన్తో మనకి బార్డర్ అనేది ఫినిష్ అయింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా మనకి ఇలా కనిపిస్తుందండి. మొత్తం కట్టు చెంగు వరకు మీకు బార్డర్ అనేది రన్ అయిందండి. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. మీకు కట్టు చెంగు వరకు మనకి టీల్ గ్రీన్ మింట్ గ్రీన్ కలర్ అయితే ఫినిష్ అయింది. అండ్ ఎంబ్రాయిడరీ కూడా మనకి ఇక్కడ వరకు వచ్చిందండి. అసలు ఎంత ఫైన్ ప్రీమియం క్వాలిటీ అనమాట శారీ. మంచి ప్రైస్కి ఉంది. అసలు ప్రైస్ చెప్పినా కూడా మీరు షాక్ అవుతారు. సో మీకు లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి, అసలు బ్యూటిఫుల్ అనమాట. అసలు చక్కగా మీరు కట్టుకుంటే అసలు అద్రిపోతారండి. అసలు చాలా అందంగా ఉంది కాంబినేషన్. 3D డైయింగ్ లాగా 3 కలర్స్లో వెళ్ళింది శారీ. అండ్ పళ్ళు వచ్చేసి ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగుందండి. ఇలా చూపిస్తాను చూడండి. చూడండి, మంచిగా ఆనియన్ పింక్తో ఉంది, కొంచెం ఆరెంజ్, గ్రీన్, ఫైన్ ఫినిషింగ్ అనమాట. ఎంబ్రాయిడరీ ఏదో పిచ్చిగా లేదండి, చాలా నీట్ ఫినిషింగ్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్. సో దిస్ ఈస్ ద పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్లోనే రన్ అవుద్ది. జరీ పళ్ళు అయితే వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మూంగా బ్లౌజ్ వస్తుంది. చక్కటి బుటీ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి ఇలాగా ఏదైతే బార్డర్ వచ్చిందో అదే షేడ్తో ఫినిష్ అయింది. బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. సో ఇలా పెడతాను చూడండి, మీకు లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బాగుందో అండి, మంచి పార్టీ వేర్ శారీస్, బ్యూటిఫుల్ అనమాట. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3250. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. అసలు ఇది వచ్చేసి మంచి థిక్ బాటిల్ గ్రీన్ కలర్ షేడ్, ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. సో ఇది వచ్చేసి మనకి 3D డైయింగ్లో ఉంది. మిడిల్లో కలర్ వచ్చేసి మనకి మెంత్ ఎల్లో అండి, కొంచెం మెంత్ ఎల్లో షేడ్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ షేడ్లో ఉంది. ఈ మెంత్ ఎల్లో మీద మనకి మొత్తం కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. ఫైన్ ఫినిషింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం దగ్గరగా కూడా వచ్చిందండి. నేను నెక్స్ట్ చూపించే శారీస్లో కొంచెం సెల్ఫ్ బార్డర్సే వచ్చినాయి. ఈ కలర్ ఇక్కడ సెపరేట్గా రాదు. దాని మీద ఎంబ్రాయిడరీ కూడా తగ్గుద్ది. సో యాజ్ యూజువల్ ప్రైస్ కూడా తగ్గుద్దండి. సో అర్థమైందండి, ఈ ఎంబ్రాయిడరీని బట్టి ప్రైస్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్, ఇవన్నీ కూడా ప్యూర్ డోలా సిల్క్సే. సో కాకపోతే మనకి ఎంబ్రాయిడరీని బట్టి కాస్ట్ అనమాట. ఇది వచ్చేసి దగ్గరగా వచ్చేసింది. ఎంబ్రాయిడరీ అంతా కూడా చక్కగా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ అయితే అసలు టూ గుడ్ అనమాట. అసలు పోగు రావటం అట్లా ఏం లేదు, చాలా నీట్గా ఫినిష్ అయ్యి ఉంది. చక్కగా డ్యూయల్ కలర్స్తో మంచిగా మల్టీ కలర్స్తో ఉంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ చూపించాను చూడండి, ఫైన్ ఫినిషింగ్ ఉంది, చాలా ఫైన్ ఫినిషింగ్ అనమాట.
చూడండి ఎంత బాగుందో ఎంబ్రాయిడరీ, అసలు ఏది ఒక పోగు కూడా రావటం అనేది లేదు. శారీ అంతా ఇలా కనిపిస్తుంది. అండ్ మీకు ఇలా కూడా చూపిస్తాను చూడండి. సో ఎంబ్రాయిడరీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండి, బ్యూటిఫుల్ అనమాట. చాలా ఫ్లోరల్ డిజైన్, స్వామ్ డిజైన్, చాలా దగ్గరగా వచ్చింది. ఎంబ్రాయిడరీ కూడా నీట్గా ఫినిష్ అయింది. సో ఇలాగ ఒక 2 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది. ఇదంతా కూడా మనకి ఇట్లా మెరూన్ షేడ్తో వచ్చింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పళ్ళు అండి, ఇలా కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది చక్కగా. చూడండి ఎంత మంచి ఎల్లో కలర్, మెంత్ ఎల్లో అంటాం కదా, లేటెస్ట్ ట్రెండింగ్ కలర్ అండి. మనకి డ్రెస్సెస్లో కూడా వస్తుంది, అది చాలా మంచి షేడ్. సో ఇలా వస్తుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, సో దిస్ ఇస్ ద పళ్ళు. సారీ, బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్యూర్ మూంగా బ్లౌజ్ వస్తుంది, ఇలా బుటీ బ్లౌజ్ వస్తుంది. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. యాజ్ ఇట్ ఈస్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోండి, లుక్ అనేది చాలా బాగుంటుంది. మీకు లుక్ వైజ్గా కూడా నేను చూపిస్తాను. చాలా మంచి శారీస్ అండి, ఎంబ్రాయిడరీని బట్టి కాస్ట్ అండి. నెక్స్ట్ ఇంకా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3250. సో ఈ శారీస్ కూడా మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. దీని మీద చక్కగా చిన్నగా చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్లో వస్తుందండి శారీ. బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ అనమాట. నేను ఇందాక చూపించిన కాంట్రాస్ట్లో వచ్చిందండి, బట్ బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్. ఈ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత నీట్గా, ఏదో జామ్దాని వీవింగ్లో ఉంది, ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉందండి ఎంబ్రాయిడరీ. అసలు చాలా డిఫరెంట్ అనమాట. కుట్టు వర్క్ అంటాం కదా, అలా కుట్టు వర్క్ ఏమంటాం, కుట్టు అదే అండి, ఎంబ్రాయిడరీ ప్యాటర్న్లోనే ఉంది. సో మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి, ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ ఎంబ్రాయిడరీని చూడండి ఎంత నీట్గా ఇలా ప్యాచ్ వర్క్ లాగా చక్కగా చేస్తుందండి. అసలు ఎంత బాగుందో, చాలా డిఫరెంట్ లుక్. ఇలా గ్యాప్ బార్డర్లా వస్తుంది, దాంట్లో కూడా మనకి ఇలాగ ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది. అటు ఇటు కూడా జరీ లైన్స్లో బార్డర్స్ వచ్చినాయి. సో లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా ఉందండి. అసలు లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్, అసలు మిస్ చేసుకోవద్దు. చాలా మంచి ప్రైస్కే ఉంది. సో కమింగ్ టు ద పళ్ళు అండి, దిస్ ఇస్ ద పళ్ళు. ఇలా జరీ పళ్ళు అయితే వస్తుంది. సో బ్లౌజ్ చూస్తారా, సో బ్లౌజ్ కూడా మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్. మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్న 2000 తీసుకుంటున్నారు ఈజీగా. శారీ అంతా కూడా వచ్చిందండి. సో ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద బ్లౌజ్ ఈజ్ ఆల్సో టూ గుడ్ అండి, చాలా మంచి క్వాలిటీ. సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ రన్ అయింది మొత్తం అంతా కూడా. బ్యాక్ సైడ్ చూడండి, మీకు ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో కూడా అర్థమవుతుంది, అంత నీట్గా ఫినిష్ అయ్యి ఉంది ఎంబ్రాయిడరీ అంతా. బ్లౌజ్కి కూడా చూడండి, హ్యాండ్స్కి వచ్చింది, బ్యాక్ వచ్చింది, నెక్కి వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు మిస్ చేసుకోవద్దు. బ్యూటిఫుల్ శారీస్ అండి, లేటెస్ట్ శారీస్, ట్రెండ్కి తగ్గ శారీస్. ట్రెండ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక పిక్ చేసుకోండి చక్కగా. సో మీకు లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి, సో దిస్ ఈజ్ ద మంచి కాంబినేషన్, పింక్ అండ్ ఎల్లో అండి. కంప్లీట్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్. సో లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2950. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది కూడా మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రికే. సో ఇది వచ్చేసి మనకి ఇలా గ్యాప్ బార్డర్లో ఉంది. కలర్ వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ అండి, అంటే థిక్ పర్పుల్ కాదు, కొంచెం లైట్ పర్పుల్ షేడ్. మీకు ఎలా అయితే కనిపిస్తుందో అదే షేడ్. శారీ అంతా కూడా మనకి ఇలా జరీ చెక్స్ అయితే వచ్చింది చిన్నగా. అండ్ గ్యాప్ బార్డర్ వస్తుందండి. గ్యాప్ బార్డర్లో మనకి మంచిగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. కొంచెం జామ్దాని వీవింగ్ స్టైల్లో ఉంది, చాలా బాగుందండి. అసలు ఫైన్ ఫినిషింగ్ అనమాట. అటు ఇటు కూడా బార్డర్స్ వచ్చేసింది, మీనాకారి బార్డర్స్ లాగా చిన్నగా 1 ఇంచ్ ఆఫ్ బార్డర్స్ అయితే వచ్చేసింది. మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా ఈ మధ్యలో కూడా ఈ బుటీస్ కూడా అన్నీ కూడా ఎంబ్రాయిడరీ అండి, ఏది అతికిచ్చింది కాదు. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ. చాలా బాగున్నాయండి. అసలు ఎంత బాగుందో చూడండి, క్లాసీగా ఉంటాయి శారీస్, ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటాయండి. సో చాలా బ్యూటిఫుల్ అనమాట. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ పళ్ళు. ఇలా కాంట్రాస్ట్లో ఇలాగ మనకి జరీ పళ్ళు అయితే వస్తుంది. బ్లౌజ్ కూడా హైలైట్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రికే వస్తుంది. అండ్ దీని మీద కూడా మనకి ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఎంత హైలైట్గా ఉందో చూడండి. అసలు ఎంబ్రాయిడరీ చూపిస్తాను చూడండి, మంచిగా ఇలాగా లావెండర్కి ఇలాగ పర్పుల్ షేడ్కి పింక్తో వచ్చింది బ్లౌజ్. బ్లౌజ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ అండి. చూడండి ఎంత బాగుందో, చక్కగా మొత్తం అంతా వచ్చేసిందండి. బ్యాక్ నెక్ అంతా వచ్చేసింది ఇలాగా హ్యాండ్ స్లీవ్స్కి వచ్చింది. ఫ్రంట్ నెక్ కూడా ఇలా వచ్చిందండి. అసలు బ్యూటిఫుల్ అనమాట. మీరు బయట చేయించుకున్నా కూడా ఈజీగా ఓన్లీ బ్లౌజ్కి 2000 అయితే తీసుకుంటారు ఈజీగా. సో చక్కగా 2950 కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి. మంచి ఫ్యాబ్రిక్ ఆఫ్ శారీ. అండ్ బ్లౌజ్ కూడా ఎక్స్క్లూజివ్ అనమాట. ఎంత మంచి ఎంబ్రాయిడరీ వచ్చేసిందో చూడండి, అసలు చాలా బాగుంది. అసలు ఫైన్ ఫినిషింగ్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపించాను కదండి, ఏది కూడా ఇలా పోగులు రావడం అనేది లేదు. చాలా నీట్ ఫినిషింగ్, ఫైన్ ఫినిషింగ్లో ఉన్నాయి శారీస్. అండ్ బ్లౌజ్ కూడా ఎక్స్క్లూజివ్ బ్లౌజ్, చాలా బాగుంది అసలు. మీకు ఒకసారి ఇలా బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా 2950.
సో నెక్స్ట్ షేడ్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి కొంచెం టొమాటో రెడ్ కలర్ షేడ్లో ఉంది. చాలా బ్రైట్ షేడ్, చాలా గ్రాండ్గా ఉందండి. ప్యూర్ డోలా సిల్క్ శారీ. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా జరీ చెక్స్ అయితే వచ్చేస్తుంది. చక్కగా మంచి వీవింగ్ అండి, ఇదంతా కూడా చక్కటి వీవింగ్. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లాగా 1 ఇంచ్ ఆఫ్ బార్డర్స్ అయితే, ఇక్కడ 1 ఇంచ్ ఆఫ్ బార్డర్, ఇక్కడ 2 to 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అటు ఇటు రన్ అయినాయి. అండ్ మధ్యలో అంతా కూడా మనకి ఇలాగ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. అసలు ఆ కుట్టు వర్క్ అయితే హైలైట్ ఉందండి. అసలు చాలామంది ఇష్టపడతారు యాక్చువల్గా, అలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ కూడా బుటీస్ అన్నీ కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అండి. సో కమింగ్ టు ద ప్లీటింగ్ పోర్షన్ మీకు ఇలా కనిపిస్తుందండి. బ్యూటిఫుల్ అనమాట. ఇంత గ్యాప్ బార్డర్ వచ్చి దాంట్లో అలా వర్క్ వచ్చిందంటే ఎంత హైలైట్గా కనిపిస్తుందండి. సో కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఈజ్ ద పల్లు. పల్లు వచ్చేసి మనకి ఇట్లాగా జరీ పల్లు అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్. కాంట్రాస్ట్లో వచ్చింది చక్కగా. ఇది బ్రైట్ కొంచెం రెడ్ మిక్స్డ్ ఆరెంజ్ అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇందాక నేను ఫ్రంటే వచ్చిందని అనుకున్నానండి, కాదు, మొత్తం ఫ్రంట్ పార్ట్. నీకు బ్లౌజ్ క్లియర్గా ఎలా చూపించను, మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా వచ్చేసిందండి. బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసింది, బ్యాక్ వచ్చేసింది, హ్యాండ్స్కి కూడా వచ్చేసిందండి. అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది బ్లౌజ్కి. సో యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకున్న సూపర్గా ఉంటుందండి. చక్కగా మల్టీపర్పస్గా కూడా మీరు బ్లౌజ్ని యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మొత్తం ఫ్రంట్ వచ్చింది, బ్యాక్ వచ్చింది, హ్యాండ్స్కి స్లీవ్ పార్ట్ వచ్చేసింది. చక్కటి ఎంబ్రాయిడరీ, అసలు ఆ థ్రెడ్ అవుట్కమ్స్ లేవు, ఫైన్ ఫినిషింగ్ అనమాట. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ ఇలా కనిపిస్తుంది. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 2950. ఇది వచ్చేసి అసలు హైలైట్ ఉందండి. జెడ్ బ్లాక్ షేడ్తో ఉంది శారీ. అండ్ ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ శారీ. మొత్తం అంతా కూడా జరీ చెక్స్ అయితే వచ్చింది శారీలో. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్స్ వచ్చినాయి. దానిలో కూడా బార్డర్స్ అటు ఇటు కూడా మనకు మీనాకారి బార్డర్స్ వచ్చింది. ఇటు 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ వచ్చింది, అటు 2 to 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చిందండి. ఈ మధ్యలో ఉన్న వర్క్ ఉంది చూడండి, ఈ మిడిల్ పోర్షన్లో గ్యాప్ బార్డర్లో ఉన్న ఎంబ్రాయిడరీ అసలు హైలైట్ అండి. అసలు ఆ కుట్టు వర్క్ అయితే అసలు ఎక్స్క్లూజివ్గా ఉంది. అసలు మీరు వేసుకున్నా కూడా చాలా డిజైనర్ కైండ్లా ఉంటుంది. ఎందుకంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా మనకి హెవీ వచ్చేసింది. చక్కగా అసలు బ్లౌజ్ బేస్డ్ కింద కూడా మనం తీసుకోవచ్చు. అసలు చాలా బాగుందండి శారీ. అసలు ఖచ్చితంగా అసలు ఎంత బాగుందంటే ఇలా పెట్టుకున్నా కూడా మీకు ఎంతో అందంగా ఉందండి. చాలా మంచి ఫినిషింగ్ చూసారా, ఎంత నీట్గా కనిపిస్తుంది. ఎంబ్రాయిడరీ అంతా కూడా పింక్, టీల్ గ్రీన్, అలాగా కొంచెం క్రీమ్ కలర్ అలా ఫినిష్ అయింది. మొత్తం అంతా కూడా అసలు ఎంత ఎక్స్క్లూజివ్ పీస్ అండి. సో కమింగ్ టు ద బార్డర్, పల్లు పోర్షన్, దిస్ ఈజ్ ద పల్లు. ఇలా జరీ పల్లు అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి, ఈ బ్లౌజెస్ అయితే అబ్బాయి ఎంత బాగున్నాయో అండి. బ్లౌజెస్ హైలైట్. మరి దాని నుంచి మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ ఈ బ్లౌజ్ అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి. మొత్తం ఇదంతా బ్యాక్ పార్ట్, ఓకేనా. ఇదంతా ఫ్రంట్ పార్ట్ అండి. మొత్తం ఏదో క్రాప్ టాప్ లాగా వచ్చేసింది బ్లౌజ్. ఇదంతా కూడా వచ్చేసింది, మనం స్టిచ్ చేయించుకుంటామే. హ్యాండ్ స్లీవ్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా స్లీవ్స్ కనిపిస్తున్నాయి. స్లీవ్కి వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మంచి షైన్ ఉందండి ఫ్యాబ్రిక్కి. బ్లాక్ విత్ ఎల్లో, అసలు మ్యాంగో ఎల్లో అండి, అద్రిపోయింది అసలు శారీ అయితే. సో ఈ ఎంబ్రాయిడరీ అంతా కూడా అసలు ఫైన్ ఫినిషింగ్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్గా వచ్చేసింది మనకి. సో లుక్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. ఎంతో బాగుందో చూడండి, కాంబినేషన్ ముద్ద వచ్చేస్తుంది కదా, చాలా బాగుంది. ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2950. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇందాక నేను కొంచెం చూపించింది లైట్ పర్పుల్, ఇది వచ్చేసి డార్క్ పర్పుల్, థిక్ పర్పుల్ అనమాట. బాగుందండి ఈ శారీ కాంబినేషన్ కూడా. ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా మనకి ఇలా జరీ చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది. గ్యాప్ బార్డర్లో మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది వచ్చిందండి, ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. అంతా కూడా కంప్లీట్ ఫినిష్ అయిందండి. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి, కట్టు చెంగు వరకు కూడా మీకు ఎంబ్రాయిడరీ అనేది రన్ అయింది. ఊరికే కొంచెం ఈ పార్ట్ అయితే లేదు, మొత్తం అక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ అయితే కంప్లీట్గా ఉందండి. అసలు ఎంత బాగుందో అండి శారీ అయితే. అసలు ఈ గ్యాప్ బార్డర్ రావడం వల్ల అసలు పిక్చర్ లుక్ వచ్చిందండి శారీకి. సో దిస్ ఇస్ ద లుక్ అండి. అసలు మీరు ప్లీట్స్ పెట్టుకుని వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటారు. ఎంత బాగుందో చూడండి అసలు. అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. ఇలా మనకి జరీ పల్లు అయితే వస్తుంది. అంత లైట్గా టాజల్స్ ఉన్నాయి. అండ్ మనకి ఎంబ్రాయిడరీ వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి మనకి ఇట్లాగా మంచి రెడ్ షేడ్తో ఉంది. అండ్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్స్కి వచ్చేసింది. సో చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకి మా ఎంబ్రాయిడరీ విడిగా చేయించుకున్నా కూడా బోల్ రేట్ అండి. సో చక్కగా మనకి విత్ శారీ శారీలో కూడా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. మంచి ఫ్యాబ్రిక్, ప్రీమియం క్వాలిటీ శారీ. కొన్ని ఫ్యాబ్రిక్ తక్కువ ప్రైస్ కూడా, ఫ్యాబ్రిక్ ఏం తక్కువ క్వాలిటీ కూడా కాదండి, చాలా చాలా మంచి క్వాలిటీ. ప్యూర్ డోలా సిల్క్ అనమాట. మంచి ప్రైస్కి ఉన్నాయి. చక్కగా మిస్ చేసుకోకుండా తీసుకోండి, యునీక్గా ఉంటారు. ట్రెండింగ్ శారీస్ అండి.
సో లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2950. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి, మంచి వైన్ షేడ్. అబ్బాయి ఎంత బాగుందో అండి కలర్ అసలు. సో వైన్ చక్కటి ఎంబ్రాయిడరీ వచ్చింది, అసలు చూపించాలన్న ముద్దుగా ఉన్నాయండి శారీస్. ఆల్ ఓవర్గా కూడా చిన్నగా జరీ చెక్స్ వచ్చింది. ఒక సైడ్ ఏమో జస్ట్ ఒక 1 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ అయితే వచ్చింది. ఇదైతే గ్యాప్ బార్డర్లో వచ్చి అసలు అద్రిపోయిందండి. ఈ డిజైన్ ఉంది చూడండి, ఈ కుట్టు వర్క్ ఉంది చూడండి, ఎంబ్రాయిడరీ, అసలు ఎలిగెన్స్ అనేది హైలైట్ కనిపిస్తుందండి శారీకి. అసలు ఒక డిజైనర్ కైండ్ ఆఫ్ పీస్ లాగా లుక్ అయితే వచ్చేసిందండి. ఎంత బాగుందో ఈ గ్యాప్ బార్డర్ అంతా. చెప్పాను కదండి, బ్యాక్ సైడ్ వరకు కూడా కట్టు చెంగు వరకు కూడా మీకు ఎంబ్రాయిడరీ అనేది రన్ అవుతుంది. అసలు మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా అసలు లుక్ అనేది చాలా డిఫరెంట్గా కనపడతారండి. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో, అసలు చాలా డిఫరెంట్. మెయిన్ చాలా డిజైనర్ పీస్ అనమాట, ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీస్. సో ఎంత బాగుందో డిఫరెంట్గా. అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. ఇలా మనకి జరీ పల్లు వస్తుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి, ఈ బ్లౌజెస్ అయితే అసలు ఎంబ్రాయిడరీ అయితే అద్రిపోయిందండి. సో బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ షేడ్ వచ్చింది, కొంచెం టొమాటో రెడ్ షేడ్ లాగా. అండ్ ఎంబ్రాయిడరీ అనేది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్ పార్ట్ మొత్తం వచ్చేసింది క్రాప్ టాప్ లాగా. మీకు కావాలనుకుంటే లెహంగా కింద కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు. ఇది క్రాప్ టాప్ కింద మీరు స్టిచ్ చేయించి మీరు దుపట్టా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. శారీ అంతా లెహంగాకి ఇచ్చేయచ్చు. ఎంత డిఫరెంట్గా ఉందండి బ్లౌజ్ అయితే అసలు. మొత్తం ఎక్స్క్లూజివ్ ఎంబ్రాయిడరీ అండి శారీ అంతా కూడా. సో మీకు లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ కూడా. అసలు ఈ వర్క్ రావడం వల్ల ఎంత బాగుందో అసలు. సో దీని ప్రైస్ కూడా 2950. సో మీ అందరికీ నచ్చే అజ్రక్ ప్రింటింగ్ డోలా సిల్క్ శారీస్ అండి, బ్యూటిఫుల్ అనమాట. సో అజ్రక్ అనేది ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ శారీ, ప్యూర్ డోలా సిల్క్ మీద. మనం ఆల్రెడీ డిజిటల్ ప్రింటింగ్స్ చూసాము 2195లో. సో సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మనకి అజ్రక్ కాబట్టి అజ్రక్ అయితే ప్రిఫర్ చేసాము. ఇవన్నీ కూడా అసలు అజ్రక్ ప్రింటింగ్ అద్రిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటారండి. యాక్చువల్గా ఈ ప్రింట్ అంటే చాలామందికి చాలా ఇష్టం. సో మనకి బార్డర్స్ వచ్చేసి ఇట్లాగా మనకి కాపర్ ఫినిషింగ్ బార్డర్స్ లాగా కనిపిస్తున్నాయండి. ఇది షేడ్ వచ్చేసి మనకి బ్లాక్ షేడ్, మొత్తం అంతా కూడా అజ్రక్ డిజైన్. చూడండి మిడిల్లో కూడా అజ్రక్ డిజైన్, ఇలా బాల్స్ లా వచ్చింది, అజ్రక్ డిజైన్లో ఉంది. మీకు ఒకసారి ప్లీట్స్ పెడతాను, ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే మీకు అర్థమవుతుందండి. ఎంత మంచి ఫ్యాబ్రిక్ అంటే అంత మంచి ఫ్యాబ్రిక్, ప్యూర్ డోలా సిల్క్. అసలు చాలా గ్రాండ్గా ఉంటారు. ఈ అజ్రక్ ప్రింటింగ్ వేస్తే చాలా గ్రాండ్గా లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తారండి. సో మనకి డిజైన్ అయితే ఇలా వచ్చింది, హాఫ్ ఆఫ్ ద శారీ ఇట్లా వచ్చింది అజ్రక్లో. అండ్ కింద వచ్చేసి ఇలా వచ్చిందండి స్కర్ట్ బార్డర్ లాగా. సో అంతా కూడా జరీ మనకి పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చినాయి, ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. మనం ఆల్రెడీ 2195 ప్యూర్ డోలా సిల్క్ శారీస్ చూసామండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆ ఎపిసోడ్ అంతా స్వీప్ అయిందండి. సో అలాంటి ప్యాటర్న్ ఆఫ్ శారీసే. సో సేమ్ ఫ్యాబ్రిక్ నచ్చిన వాళ్ళు అయితే ప్రిఫర్ చేయొచ్చు చక్కగా. ఫ్యాబ్రిక్ అయితే సేమ్. చూడండి ఎంత ఫాలింగ్ ఉంటుందో అసలు, ప్యూర్ డోలా సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్. సేమ్ ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ అండి, కాకపోతే అజ్రక్ ప్రింటింగ్ వచ్చింది. అజ్రక్ ట్రెండింగ్ కాబట్టి ఈ కాంబినేషన్ అయితే తీసుకొచ్చాము. సో దిస్ ఈజ్ అ ఫ్లోయినెస్ ఆఫ్ ద క్లాత్ అండి, స్మూత్ టెక్స్చర్, చాలా బాగుంటుంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంది శారీ అయితే. సో ఓవరాల్గా ఇలా కనిపిస్తుందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లా కంచి బార్డర్ లాగా వచ్చింది వన్ సైడ్. సో మీకు లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. చాలా మంచి ఫినిషింగ్, అసలు ఫుల్ బాడీ ఫ్రెండ్లీ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి, ప్యూర్ డోలా సిల్క్. అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. కమింగ్ టు ద బ్లౌజ్ అండి, చక్క మంచి మూంగా బ్లౌజ్ వస్తుంది. చిన్న చిన్న బుట్టీస్లు ఎలివేట్ అయి ఉన్నాయి. చాలా మంచి ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ అనేది చక్క నీట్గా ఉంది. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. బ్యూటిఫుల్ శారీస్, కంప్లీట్ ట్రెండింగ్ శారీస్. సో ఆల్రెడీ డిజిటల్ ప్రింటింగ్స్ తీశారు కదా, సో వాళ్ళకి ఫ్యాబ్రిక్ నచ్చితే కనుక డిఫరెంట్ లుక్ కోసం ట్రై చేయండి. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ కూడా 2195. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇండిగో బ్లూ కలర్. ఈ మధ్యలో కలర్ చూసారా, ఇది వచ్చేసి ఇండిగో బ్లూ షేడ్. ఫస్ట్ థింగ్ ఇండిగో బ్లూ గురించి చెప్తాను చూడండి. న్యాచురల్ కలర్ అండి, న్యాచురల్ డయింగ్ కలర్. మామూలుగా ఏ కలర్స్ మిక్స్ చేయరండి ఆ కలర్కి. మనం ఆల్మోస్ట్ వాటిని మహేశ్వరి సిల్క్స్లో చూస్తాము, కాటన్ లెనిన్స్లో చూస్తాము. అలాగే ఇప్పుడు మనకి ప్యూర్ డోలా సిల్క్లో కూడా ఇండిగో బ్లూ షేడ్ అయితే వచ్చిందండి. లేటెస్ట్, చాలా లేటెస్ట్ శారీస్. చెప్పాను కదండి, డిజిటల్ ప్రింటింగ్ 2195లో తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఫ్యాబ్రిక్ మీకు బాగా నచ్చితే తీసుకోండి. 100% అజ్రక్ ప్రింటింగ్ ఉంది. చక్కగా శారీ అంతా కూడా అజ్రక్ ప్రింటింగ్ ఉందండి. ఈ అజ్రక్ డిజైన్ చూసారా ఎంత ట్రెండ్ అండి. అజ్రక్ అసలు ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట అజ్రక్ ప్రింటింగ్ అనేది. మనకి ప్యూర్ టస్సర్స్లో వాటిలో కూడా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇండిగో బ్లూ షేడ్, న్యాచురల్ డై షేడ్ అండి. సో మనకి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ డిజైన్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ వచ్చిందండి, ఇదంతా కూడా అజ్రక్ ప్రింటింగ్. ఇలా లైన్స్ వచ్చినాయి ప్యారలల్గా, మధ్యలో అజ్రక్ ప్రింటింగ్ వచ్చింది, ఇలా ప్యారలల్ లైన్స్ వచ్చింది. శారీ అంతా ఇలా డిఫరెంట్గా ఉందండి, స్ట్రిప్డ్ లైన్స్ కింద.
అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లాగా పెద్ద బార్డర్స్ వస్తాయండి. ఒక 8 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి 2 to 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది. సారీ. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. ఎంత బాగుందో చూడండి అసలు. అండ్ కమింగ్ టు ద పళ్ళు. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ పళ్ళు, చక్కగా మనకి ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, ఇదిగోండి నావీ బ్లూ కలర్ షేడ్తో ఫినిష్ అయింది. చాలా బాగుంటాయండి శారీస్ కట్టారు అంటే అసలు లుక్ అనేది ఫుల్ ట్రెండింగ్గా ఉంటుంది. అసలు కాక్టైల్ పార్టీస్కి చక్కగా హ్యాపీగా మీరు వేసుకోవచ్చు, చక్కగా కిట్టి పార్టీస్కి వాటికి కూడా. సో లుక్ ఆఫ్ ది శారీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండి. ఎంత బాగుందో చూడండి, బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ లుక్ అనమాట. సో దీని ప్రైస్ కూడా 2195. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లాక్ షేడ్, దీనిలో వచ్చేసి పాల్కా డాట్స్ లాగా చక్కగా డాట్స్ డిజైన్ అయితే వచ్చింది. అజ్రక్ బేస్డ్ శారీస్ అండి. శారీస్ అన్నీ కూడా సేమ్ షేడ్స్, అంటే కాంబినేషన్ ఆఫ్ ది శారీస్ సేమ్ ఉన్నాయి, బట్ అన్నీ కూడా అజ్రక్ ప్రింటింగ్ అనేది డిఫరెంట్గా వచ్చిన వల్ల మేము ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాము వీటిని. కొంచెం ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి. ఇదంతా కూడా అజ్రక్ డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి బార్డర్ మనకి ఒక 2 to 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్ వచ్చింది. పాల్కా డాట్స్ లాగా చక్కగా చిన్న చిన్న డాట్స్ అయితే వచ్చినాయి అండి. అండ్ ఇటు సైడ్ కూడా మనకు వచ్చేసి బార్డర్ అయితే ఇట్లా హైలైట్గా ఉంది. కాపర్ జరీ ఫినిషింగ్, యాంటిక్ ఫినిషింగ్, కంప్లీట్ యాంటిక్ అండి. యాంటిక్ లుక్ అయితే అలాగ వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉందండి. మీకు ప్లీట్స్ పెట్టినా కూడా అసలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ శారీస్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్. పళ్ళు వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండి, గ్రాండ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి బ్లాక్ షేడ్తో ఉందండి. బ్లాక్ షేడ్, ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్, చక్కగా చిన్నగా బుట్టీస్ అయితే వచ్చినాయి. అసలు ఈ యాంటిక్ ఫినిషింగ్ అయితే హైలైట్ ఉందండి, జరీ. అండ్ కమింగ్ ఇది కూడా దీని మీద కూడా యాంటిక్ ఫినిషింగ్ బుటీసే వచ్చినాయి. సో లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అండి. దీని ప్రైస్ కూడా 2195. సో యాక్చువల్గా ఈ బ్లాక్స్ అన్నీ కూడా జెడ్ బ్లాక్ కాదండి, కొంచెం స్టోన్ వాష్ షేడ్స్ అంటారు, మీకు ఐడియా ఉందా? అంటే బ్లాక్ కొంచెం గ్రే మిక్స్డ్ అనమాట. అంటే ఎక్స్క్లూజివ్ బ్లాక్ అని చెప్పలేము, ఒక యాంగిల్లో గ్రే కనిపిస్తుంది, ఒక యాంగిల్లో మనకి బ్లాక్ కనిపిస్తుంది అండి. సో అలా స్టోన్ వాష్ షేడ్ లాగా ఉన్నాయండి శారీస్. మొత్తం అంతా కూడా రన్ కార్ట్ ఫినిషింగ్ వచ్చింది, మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్. మనకి చిరాకు వచ్చి పడేయటమే కానీ అసలు ఏది పోయేది ఇంత కూడా లేదండి ఫ్యాబ్రిక్లో. అసలు టూ గుడ్ అనమాట ఫ్యాబ్రిక్ వైజ్గా. ఈ షేడ్స్ చాలా డిఫరెంట్ అండి. సో చూడండి, కొంచెం గ్రేయిష్గా ఉంటుంది, కొంచెం బ్లాకిష్గా ఉంటుంది, అంతేగాని ఊరికే ముద్దలాగా బ్లాక్ ముద్దలాగా గ్రే అలా ఉండదు. రెండింటికి మిక్స్డ్, అన్ని శారీస్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. సో రన్ కార్ట్ ప్యాటర్న్లో మన డిజైన్ అంతా డిజిటల్ ప్రింటింగ్ ఉంది. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా కంచి బార్డర్, జరీ బార్డర్ వస్తుందండి. ఇది మెరూన్ షేడ్తో మనకి ఫినిష్ అయింది. ఎంత బాగుందో అండి, అసలు చాలా డిఫరెంట్గా ఉంటారండి కట్టుకున్నా కూడా. ఈ అజ్రక్ అనేది చాలా డిఫరెంట్. ఇదంతా రన్ కార్డ్ వచ్చింది. సో లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్. సో దిస్ ఈస్ ద పళ్ళు, ఇలా మనకి జరీ పళ్ళు వస్తుందండి. చెప్తున్నాను కదండి, మొత్తం అంతా ఎక్స్క్లూజివ్ ముద్దలా బ్లాక్ అయితే ఉండదు, అందుకని ఎపిసోడ్ అంతా క్లియర్గానే చూడమంటాను. బ్లాక్ మొత్తం అంతా బ్లాక్ లేదేంటి అని అనొద్దు. బ్లాక్ మిక్స్డ్ విత్ గ్రే అండి, కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. ఒక సైడ్ ఒక యాంగిల్లో మనకి బ్లాక్ కనిపిస్తుంది, ఒక యాంగిల్లో మనకి గ్రేయిష్గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, ఇట్లా మనకి ఏదైతే బార్డర్ వస్తుందో అదే మూంగా బ్లౌజ్ వస్తుంది. చక్కగా చిన్నగా బుట్టీస్ అయితే వచ్చేసినాయి. శారీ ఫ్లో ఆఫ్ ద శారీ అయితే టూ గుడ్ అనమాట, చక్కగా ఫాలింగ్ అనమాట. మంచి ఫ్యాబ్రిక్, చాలా మంచి ఫ్యాబ్రిక్. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో యాజ్ ఇట్ ఈస్ వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి. రంగ్ కార్డ్ ఫినిషింగ్ శారీ చూడండి ఎంత బాగుందో. సో ఈ శారీ ప్రైస్ కూడా 2195. సో ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ శారీ అండి. ఇది కూడా మనకి మొత్తం ఆల్ ఓవర్గా శారీ అజ్రక్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది వచ్చేసి మనకి ఇండిగో షేడ్, ఈ మధ్యలో వచ్చింది చూడండి ఫినిషింగ్లో, అది వచ్చేసి ఇండిగో షేడ్. ఇండిగో షేడ్ అనేది న్యాచురల్ డైయింగ్ కలర్. మీకు ఇండిగో షేడ్ వచ్చిన శారీ ఎక్కడైనా ఒక చుక్క అలా కనిపిస్తే అదేమి డ్యామేజ్ కాదండి. సో అది న్యాచురల్ డైయింగ్ కలర్ కాబట్టి ఎక్కడో చోట ఒక డాట్ రావచ్చు, రాకపోవచ్చు అండి. సో ప్లీజ్ అండి, అందుకే వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మనకి టూ అండ్ ఫ్రో ఛార్జెస్ అయితే వేస్ట్ అండి. మీరు అన్నీ యాక్సెప్ట్ చేస్తేనే శారీ తీసుకోండి. మా దగ్గరే కాదు, ఈ మేము చెప్పే ఇష్యూ అన్ని స్టోర్స్లోనూ ఉంటుంది. మీకు ఎక్కడ తీసుకున్నా కూడా మీకు ఆ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఏదో మా దగ్గర అలా చొక్క కనపడుతుందేమో, పక్కన వాళ్ళ దగ్గర చొక్క కనపడదేమో అని అనుకోవద్దండి. న్యాచురల్ డై, ఇప్పుడు హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్కి చొక్క కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇండిగో షేడ్ కదా, ఇండిగో ఇన్ ద సెన్స్ అది న్యాచురల్, ఏ కలరు మిక్స్ అవుదండి, అది న్యాచురల్ కలర్. సో దానివల్ల మనకి ఎక్కడైనా ఒక డ్రాప్ అలా కనిపించవచ్చు. మనకి యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇష్యూస్ స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్తోనే ఉంటుందండి.
ఎందుకంటే అవి న్యాచురల్ కలర్స్ కాబట్టి, న్యాచురల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్స్ కాబట్టి అలా న్యాచురల్గా ఉన్న వాటితోనే ప్రాబ్లం అండి. ఏముంది డిజిటల్ ప్రింటింగ్ అయితే అలా వెళ్ళిపోతుంది, మనకి ప్రాబ్లం ఎక్కడా కూడా రాదు. సో ఈ శారీ వచ్చేసి కంప్లీట్ అజ్రాక్లో ఉందండి. ఇటు వచ్చేసి మనకి బార్డర్, ఇటు వన్ సైడ్ బార్డర్ ఒక 1 inches ఆఫ్ బార్డర్ వచ్చింది. అండ్ అదర్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లాగా ఒక 8 inches ఆఫ్ బార్డర్ వచ్చింది. లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్, మంచి ఫ్యాబ్రిక్, ఇండిగో మిక్స్ అయిందండి. బ్లాక్ అండ్ ఇండిగో అండ్ మెరూన్ మిక్స్డ్, కంప్లీట్ అజరక్లో ఉంది. మన చందేరిలో కూడా ఈ అజరక్ ప్రింటింగ్ అనేది చూస్తామండి. మీకు ఇండిగో మిక్స్ అయినప్పుడు ఒక చుక్క ఎక్కడైనా కనిపించవచ్చు. సో దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ద పల్లు అండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, చక్కటి ఇలాగా బుటీ బ్లౌజ్ వస్తుంది. చక్కగా మీరు వేసుకున్నా కూడా చాలా డిఫరెంట్ లుక్. ఈ అజరక్ ప్రింటింగ్స్ చాలా బాగుంటాయండి, ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అనమాట, చాలా నచ్చుద్ది అందరికీ. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా 2195. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది కూడా మనకి బ్లాక్ అండ్ ఇండిగో షేడ్ మిక్స్డ్ విత్ అజరక్. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి యాక్చువల్గా. ఇదంతా కూడా ఇండిగో షేడ్ అండి, న్యాచురల్ డైయింగ్ షేడ్. అండ్ అజరక్ వచ్చేసి మనకి ఇలా ఒక బార్డర్ వచ్చింది, మిడిల్లో వచ్చింది. అండ్ అలా ప్యారలల్ లైన్స్లో మనకి మిడిల్లో అజరక్ ప్రింటింగ్ అయితే వచ్చిందండి, డిజిటల్ ప్రింటింగ్. అండ్ కమింగ్ టు ద పల్లు, ఐ మీన్ ఇలా బార్డర్ వచ్చేసి మనకి ఇలా కంచి బార్డర్లా ఉంటుంది. అంతా కూడా యాంటిక్ ఫినిషింగే ఉంటుందండి. సో కంప్లీట్గా వింటేజ్ లుక్లో ఉంటాయి శారీస్, చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. సో పల్లు వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి నావీ బ్లూ కలర్ షేడ్తో ఫినిష్ అయింది. సో ఇది కూడా మనకి చిన్నగా బుటీస్ అయితే వచ్చినాయి. యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటేనే మనకి లుక్. ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వైజ్ కళ్ళు మూసేసుకోవచ్చండి, చాలా మంచి ఫ్యాబ్రిక్. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా 2195. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ అజ్రక్లో ఉంది. చూడండి శారీ అంతా కూడా ఇలా హాఫ్ వచ్చింది. బార్డర్ వచ్చేసి మనకి ఇలాగ యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది, వింటేజ్ లుక్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్. ఇదంతా కూడా బాందిని టచ్అప్ ఉంది, ఒక టైప్ ఆఫ్ ఎలిఫెంట్ గ్రేయిష్ షేడ్లో ఉంది. చెప్తున్నాను కదండి, ముద్దలాంటి కలర్స్ కాదు, స్టోన్ వాష్ కలర్స్. స్టోన్ వాష్ ఇన్ ద సెన్స్ ఒక యాంగిల్లో మనకి గ్రీన్ కనిపిస్తుంది, ఒక యాంగిల్లో కొంచెం థిక్ గ్రీన్, లైట్ గ్రీన్ అలా కనిపిస్తుంది అండి. సో దాన్ని స్టోన్ వాష్ కలర్స్ అంటాము జనరల్గా. సో అవి వచ్చేసి మనకి ఇట్లాగా మొత్తం అంతా కూడా బాందిని టచ్అప్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇదంతా కూడా అజ్రక్, ఇలా స్కట్ బోర్డర్ లాగా అజ్రక్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది శారీకి. చాలా బ్యూటిఫుల్ ఉందండి శారీ, చాలా రేర్ అనమాట. అసలు జనరల్గా దొరకవు బయట, అంత మంచి అజ్రక్ డిజిటల్ ప్రింటింగ్స్లో ఉన్నాయి, బాగున్నాయండి శారీస్ అసలు. సో కమింగ్ టు ద మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక, అంటే మీరు పెట్టుకుంటే కనుక 2-3 పెట్టుకుంటారు కాబట్టి ఇది కూడా మనకి మిడిల్లో కొంచెం ఇలా కనిపిస్తుందండి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. మీరు ప్లీట్స్ పెడితే కనుక బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి, యాంటిక్ లుక్ వస్తుంది కంప్లీట్గా. సో కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఈస్ ద పల్లు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి చక్కగా జెడ్ బ్లాక్ షేడ్తో ఉంది. ఇది జెడ్ బ్లాక్ షేడ్తోనే ఉంటుంది బ్లౌజ్. సో నెక్స్ట్ అంతా కూడా మనకి బుటీ బ్లౌజ్ అయితే వచ్చిందండి. మీరు వేసుకున్నా కూడా చాలా డిఫరెంట్ లుక్ అనమాట. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. బాగుంది కదండి. అజ్రక్ వచ్చింది, బాందిని టచ్అప్ వచ్చింది, కొంచెం స్టోన్ వాష్ కలర్లా ఉంది, యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. చాలా డిఫరెంట్ శారీస్, ట్రెండింగ్ శారీస్ అండి. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా 2195. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా చాలా లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్. ఆ ఎంబ్రాయిడరీ అయితే అద్రిపోయినాయండి ఆ శారీస్కి, డోలా సిల్క్ కూడా. అండ్ నెక్స్ట్ అజ్రక్ ప్రింటింగ్ శారీస్ కూడా కంప్లీట్ లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్. సో మిస్ చేసుకోవద్దండి, టిల్ ఎండ్ అయితే మీరు వాచ్ చేసే ఉంటారు కంపల్సరీగా. ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ యు ఆర్ గివింగ్ us. Bye bye, take care.